ప్రేమించిన మా ప్రియుడ పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ సన్నిధిని ఈ 9వ దిన ధ్యానము కొరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించిన వారమై మీ స్వరము కొరకు ఆశతో కనిపెడుతున్నాం. మా జీవితాలకు అవసరమైన మా కన్నిటిని తుడవగలిగిన మీ జీవము కలిగిన స్వరము చేత మమ్మను దర్శించండి. మీ యొక్క అద్వితీయమైన ప్రేమ చేత మమ్మను స్పృశించి మా హృదయపు ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసి మీ కృప చేత మీ సిలువ ప్రేమ చేత మమ్మను దర్శించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడికలో మరి విశేషంగా ఈ 9వ దినములోనికి మనము నడిపించబడ్డాం. గడిచిన 8 దినముల ప్రయాణంలో మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన ఆయన శ్రేష్టమైన వర్తమానాల చేత దర్శించిన దేవుడు ఈ 9వ దినమున మరియొక మారు మన కన్నిటిని తుడిచువానిగా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి 5 వచనాల ద్వారా, లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల ద్వారా మనతో మాట్లాడనన్నాడు. అంశము నీ కన్నిటిని చూచువాడు. ప్రియ విశ్వాసులారా, ఈ భాగము అనగా యూదారాజు అయినటువంటి హిజ్కియా కలిగి ఉన్నటువంటి మరణావస్థలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని మరి 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చినటువంటి సందర్భము సంఘటన మనము పలుమార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఒక మారు నీ కన్నిటిని చూచు దేవుడు అన్నటువంటి ఈ అంశములు ఈ భాగము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోవడానికి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి మన బ్రతుకులలో దేవుని కనికర హస్తము చేత మనము ఓదార్చబడ్డానికి ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి ఈ రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ధ్యానంలోనికి నడిపించబడతాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదు. హిజ్కియా వచ్చి యెషయా వచ్చి హిజ్కియాకు నీవు చనిపోబోతున్నావు అన్నటువంటి ఈ మరణ వార్త చెప్పగానే హిజ్కియా యొక్క హృదయం చాలా వేదనతో నిండింది. ఒక సామాన్యునికి కష్టం వస్తే తన కష్టాన్ని ఒక అధికారికి చెప్పుకుంటాడు. ఒక అధికారికి కష్టం వస్తే తన కష్టాన్ని తన పైనున్న నాయకునితో చెప్పుకుంటాడు. ఒక నాయకునికి కష్టం వస్తే పైన ఉన్న రాజుకు చెప్పుకుంటాడు. ఒక రాజుకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాడు. అందుకని కాబోలు బహుశా ఆ రాజదర్బారులో ఆ సమావేశంలో ఉన్నటువంటి మంత్రులతో కానీ అధిపతులతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మరి ఏ ఇతరులతో హిజ్కియా తాను విన్నటువంటి మరణ వార్తను అందువలన తనకు కలిగినటువంటి కన్నిటిని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు. నేరుగా తన ముఖమును గోడతట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ విషయాలు మనం చదువుకున్నటువంటి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము
2-3 వచనాలలో మనము చూస్తాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. తన రాజ దర్బారులో ఉన్నటువంటి, తన సమావేశ మందిరంలో ఉన్నటువంటి ఏ ఒక్కరితో కూడా తనకు కలిగినటువంటి ఈ వేదనను, లేదా తాను పొందబోతున్నటువంటి మరణాన్ని, తద్వారా తన హృదయంలోంచి ఉబికి వస్తున్నటువంటి కన్నిటిని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఇష్టపడక హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, తన ఎదుట ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తనకు కలిగిన కష్టములో తాను విడుస్తున్నటువంటి కన్నీటిని ఎవరు కూడా తుడిచేవారు లేరు. అంతేకాదు, అతడు గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకోవడానికి కారణం ఏంటంటే, తన కన్నీటిని మనుషులు చూడడానికి ఇష్టపడటం లేదు. అక్కడే ప్రార్థించగలడు, అక్కడే మోకరించి విజ్ఞాపన చేయగలడు. కానీ ఆ ప్రార్థనలో అతని హృదయంలోంచి ఉబికి వస్తున్నటువంటి ఆ కన్నీటి జలపాతాన్ని అక్కడ ఉన్నవారు అందరూ చూడడం మొదలు పెడతారు. ఏమైందని ప్రశ్నిస్తారు, ఎందుకు ఏడుస్తున్నామని అడుగుతారు, కారణాన్ని తెలుసుకుని సానుభూతిని చూపిస్తారు తప్ప ఎవరు కూడా ఆ మరణావస్థలో హిజ్కియాకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. కనుకనే తన కన్నీటిని ఏ మానవుడు చూడడానికి ఇష్టపడని హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే, నా కన్నీటిని ఎవరు చూడాలి? నా కన్నీటిని ఎవరు చూడాలండి? నా దేవుడే చూడాలి, నా దేవుడే చూడాలి. చాలాసార్లు ప్రియ విశ్వాసులారా, ఈ లోకంలో చాలామంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది కన్నీరు విడిచి విజ్ఞాపన చేస్తుంటారు. చిన్న కష్టమో పెద్ద కష్టమో, మానవుడు ప్రతి సమస్యకు ఏడవడం అనేది ఒక ఆయుధంగా, తన బాధను వ్యక్తం చేసుకోవడానికి ఒక సాధనంగా మానవుడు ఏడవడము, కన్నీరు విడవడము ప్రారంభిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా, చాలామంది ఏడ్చారు, కానీ ఆ అన్ని సందర్భాలలో దేవుడు వారి కన్నీరు చూసినట్లు మనకి కనిపించడం లేదు. చాలామంది తమకు కలిగిన కష్టాలలో దుఃఖపడ్డారు, కానీ రొమ్ము కొట్టుకుని వారు కన్నీరు విడిచారు. కానీ అలా ఏడ్చిన వారి అన్ని సందర్భాలలో దేవుడు వారి కన్నిటిని చూచినట్టు, వారి కన్నిటిని తుడిచినట్టు మనకు కనిపించదు. ఈరోజు మన జీవితాలలో కూడా మనకు కలిగిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, సమస్యను బట్టి మనలో కూడా చాలామంది ఏడుస్తున్నాం. కానీ దేవుడు అందరి కన్నీరు చూచువానిగా అందరి జీవితాలలో దర్శనం ఇవ్వటం లేదు. అందరి కన్నీరు చూచువానిగా అందరి కన్నీరు తుడిచువానిగా కనిపించడం లేదు. కారణం ఏమిటి అంటే, దేవుడు కొంతమంది కన్నిటిని చూచి మరికొంతమంది కన్నిటిని చూడకుండా ముఖము తిప్పుకునే దేవుడా? అలా ఎంత మాత్రము కూడా కాదు ప్రియులారా. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనంలో పేతురు ఒక సత్యాన్ని కనుగొని చెప్పుకుంటున్నాడు, ఇదిగో దేవుడు పక్షపాతి కాడని ఇందును బట్టి నేను తెలుసుకున్నాను. ఏ విషయం అంటే, కొర్నేలి రక్షణ విషయమై దేవుడు పేతురును పంపిస్తున్నప్పుడు, పేతురు అతడు అన్యుడు ప్రభువా అని ఒక విచిత్రమైనటువంటి భావన అతడు కలిగి ఉన్నప్పుడు, దేవుడు పేతురుకు మరి అనేక రకాలైన చతుష్పాద జంతువులు, పురుగులు కలిగిన ఒక గొప్ప దుప్పటిని చూపించి దానిని తినమని చెప్తున్నాడు. అప్పుడు ఆ దర్శన భావాన్ని గమనించినటువంటి పేతురు ఈ మాట అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు. నిజమే, కేవలం ఆ సందర్భంలో మాత్రమే కాదు ప్రియులారా, నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో, నీ దుఃఖ సమయంలో, నీవు ఏడుస్తున్నప్పుడు, నీవు దుఃఖపడుతున్నప్పుడు, నీవు రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, నీ జీవితంలో కూడా కొంతమంది జీవితంలో ఏడ్పును చూచి, కొంతమంది జీవితంలో ఏడ్పును చూడకపోవడానికి పేతురు అన్నట్లు దేవుడు పక్షపాతి ఎంత మాత్రము కూడా కాదు. ఇక్కడ హిజ్కియా రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. యెషయా నడిమిశాలలోంచి అవతలకి వెళ్ళకపోవడమే యెషయాతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇదిగో నా ప్రజల, నా జనుల అధిపతి అయినటువంటి హిజ్కియాకు నువ్వు వెళ్ళి మాట ప్రకటించు. నేను అతని కన్నిటిని చూచాను, అతని ఏడ్పును జ్ఞాపకం చేసుకున్నాను, కనుక ఇదిగో అతనికి మరి 15 సంవత్సరములు ఆయుష్ నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక ఇదిగో అతడు ఇది మొదలుకొని 3వ దినమున దేవుని మందిరానికి ఎక్కి వెళతాడు. ఇది ఆనవాలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు హిజ్కియా కన్నిటిని దేవుడు చూచాడు? అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏడ్చారు, వారందరి కన్నిటిని ఎందుకు చూడలేదు? ఈరోజు
ఏడుస్తున్నటువంటి మన జీవితాలలో ఎందుకు కొంతమంది కన్నీళ్లను మాత్రమే చూచి ఓదారుస్తున్నాడు, ఇంకొంతమంది జీవితకాలము ఏడవడానికి కారణం ఏమిటి? దీనిని గురించి ఆలోచన చేస్తే ప్రియులరా, మనము చదివినటువంటి ఇదే భాగములో దానికి సమాధానము దొరుకుతుంది. దేవుడు హిజ్కియా కన్నీరు విడిచుట చూడడానికి, ఈరోజు మనము కన్నీరు విడవగా చూడకపోవడానికి కారణము ఇదే భాగములో మనము కొన్ని అంశాల ద్వారా జ్ఞాపకం చేసుకుని, మన కన్నీటిని చూచు దేవునిగా ఆయనను అర్థం చేసుకుని, ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడిచి ఆయన కనికరాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి విషయం, హిజ్కియా కన్నీరు విడవడం దేవుడు చూడడానికి మొట్టమొదటి కారణం మనం చూద్దాం. 20వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొనెను. హిజ్కియా కన్నీరు విడవడానికి, అది చూడడానికి కారణం ఏంటంటే, హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. గోడ తట్టు తిప్పుకోవడం అన్న ఈ మాట, ఈ యొక్క పదము లేదా ఈ అనుభవము దేనికి సాదృశ్యంగా ఉందంటే, హిజ్కియా ఎదుట ఎవరున్నారండి? హిజ్కియా ఎదుట మంత్రులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, ఇంకా అక్కడ పలు రకాల వర్గాలకు చెందినవారు ఉన్నారు. హిజ్కియా అటువైపు తిరిగి ప్రార్థించాడొచ్చు, కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా ఏ మానవుడు తన కన్నీటిని చూడడానికి హిజ్కియా ఇష్టపడటం లేదు. కనుక వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరగడంలో, గోడ తట్టు తిరిగి ప్రార్థించడంలో ఉద్దేశం ఏంటంటే, హిజ్కియా తన కన్నీటిని దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. కనుక దేవుని వైపు చూచి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ మరణ వార్త ఎవరి దగ్గర నుంచి అయితే హిజ్కియా అందుకున్నాడు, ఎవరైతే తన జనన మరణాలకు కర్త అయి ఉన్నాడు, ఎవరైతే మనుషులను పుట్టించగలిగిన వాడు, వారిని చంపగలిగిన వాడై ఉన్నాడు, జీవాధిపతిగా మరణమును అనుగ్రహించేవానిగా ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి, ఆ అధికారి అయినటువంటి దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఎదుట ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా తనకు కలిగిన కష్టము నుంచి హిజ్కియాను తప్పించలేరు. ముఖ్యంగా తనకు కలిగినటువంటి మరణకరమైన రోగమును స్వస్థపరచలేరు అన్న సంగతిని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. అది ఆ సత్యము హిజ్కియా ఎరిగాడు. అందుకనే తన కష్టాన్ని తీర్చలేని, తన కన్నిటిని చూడలేని, తుడవలేని మానవుల వైపు చూచి ఏడవకుండగా, తన కన్నీటిని తుడిచివేయగలిగిన, తన కష్టాన్ని తీసివేయగలిగిన, తనను మరణములోంచి జీవములోనికి నడిపించగలిగిన దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. గోడ వైపు తిరిగి ప్రార్థించడం అనేది దేవుని తట్టు తిరిగి దేవుని వైపు తన హృదయమును, తన కన్నులను ఎత్తి ప్రార్థించడానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, హిజ్కియా కన్నీరు దేవుడు చూడడానికి కారణం ఏంటంటే, హిజ్కియా తన కన్నులతో దేవుని చూచి ప్రార్థిస్తున్నాడు. నీ కన్నీరు దేవుడు చూడాలంటే నీవు దేవునిని చూస్తూ కన్నీరు విడిచి ప్రార్థించాలి. చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే, మన కన్నీళ్ళు ప్రజలు చూడాలని కోరుకుంటాం. ప్రజల సానుభూతి కొరకు, ప్రజల సహాయం కొరకు, ఏ రకమైన సహాయమైనా, మాట సహాయం కావచ్చు, రికమెండేషన్ కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఇంకా మరొకటి ఏదైనా కావచ్చు. చాలాసార్లు మనకు కలిగిన కష్టాలలో, మనకు కలిగినటువంటి బాధలలో, మనకు కలిగినటువంటి వేదనలలో మనము మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవడం ప్రారంభిస్తూ ఉంటాం, లేదా ప్రక్కవారి దగ్గర ఏడవడం ప్రారంభిస్తూ ఉంటాం, లేదా బంధువుల దగ్గర ఏడవడం ప్రారంభిస్తూ ఉంటాం, లేదా స్నేహితుల దగ్గర ఏడవడం ప్రారంభిస్తూ ఉంటాం. వారి ద్వారా చాలా వరకు మనం ఏం కోరుకుంటామంటే సానుభూతిని కోరుకుంటాం, సలహా కోరుకుంటాం, లేదా ఇంకా మరి ఏదైనా ఆశించి మనము వారి ఎదుటి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. కానీ ప్రియులారా, వారు ఎవరు కూడా మన కన్నీటిని తుడవడానికి సమర్థులు కారు. ఇక్కడ హిజ్కియా కన్నీటిని దేవుడు చూడడానికి కారణం ఏంటంటే, అతడు మనుషుల వైపు కాక దేవుని వైపు చూచి ఏడుస్తున్నాడు. ఈరోజు మన కన్నీటిని ఆయన చూడకపోవడానికి కారణం ఏంటంటే, మనము మనుషుల తట్టు చూచి ఏడుస్తున్నాం, దేవుని తట్టు చూచి ఏడవడం మానేసి చాలా కాలమైనట్లుగా మనము గ్రహించాలి. 39వ సంకీర్తన 12వ వచనంలో, 12వ చరణంలో, 39వ సంకీర్తన 12వ చరణం చూద్దామండి. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మరుకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు కూడా ఎప్పుడు ఏడ్చినా దేవుని వైపు చూచి ఏడ్చాడండి. ఎప్పుడు దావీదు కన్నీరు విడిచినా దావీదుకు దేవుడు అంత సహాయం చేయడానికి కారణం, అతని కన్నీటిని తుడిచి అతనిని జనుల అధిపతిగా చేయడానికి కారణం ఏంటంటే, దావీదు తనకు కష్టము కలిగిన ప్రతిసారి కూడా
దేవుని తట్టు తిరిగి కన్నీరు విడవడం మొదలుపెట్టాడు. కనుకనే దావీదు యొక్క కన్నీటిని తుడిచి తన కనికరానికి పాత్రునిగా దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు హిజ్కియా కన్నీటిని చూడడానికి, దావీదు కన్నీటిని చూడడానికి కారణం ఏంటంటే వారు దేవుని వైపు తిరిగి ఏడ్చారు. కనుక దేవుడు వారి కన్నీటిని చూచి వారి కన్నీటిని తుడిచి వారికి స్వస్థతనిచ్చాడు. 123వ సంకీర్తనలో కూడా మొదటి 2 చరణాలు ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా అండి. 123వ సంకీర్తన మొదటి 2 చరణాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కనుకరించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్. దాసుని కన్నులు ఎప్పుడు ఎటువైపు చూస్తాయి? యజమాని ఏమిస్తాడా అని చూస్తాయి. దాసి కన్నులు ఎప్పుడు ఎవరి వైపు చూస్తాయి? తన యజమానురాలు తనకి ఏమి సిద్ధం చేసి ఇస్తుందని చూస్తాయి. అలాగే మన దేవుడు కరుణించే వరకు మన కన్నులు, ఆయన మన కన్నిటిని చూచే వరకు మన కన్నులు ఎవరి తట్టు ఎత్తి మనము ఎడవాలి, ఎవరి తట్టు ఎత్తి ప్రార్థించాలి అంటే లోకము తట్ట అంటే లోకము తట్టు ఎంత మాత్రము కూడా కాదు. దేవుని తట్టు చూచి మనము ఏడ్చినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన కనికరము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన కన్నుల నుండి జారే ప్రతి బిందువును తుడవడానికి ఆయన మన కన్నిటిని చూచి మనల్ని ఆదుకునే దేవుడు హిజ్కియా కన్నిటిని చూడడానికి మొట్టమొదటి రీజన్ ఇది. ఇక రెండవ రీజన్ కూడా మనం చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనపు మొదటి భాగం. యెహోవా యథార్థ హృదయుడనై. ప్రియులరా, హిజ్కియా కన్నీటిని దేవుడు చూడడానికి కారణం ఏంటంటే హిజ్కియా కన్నీటిలో యథార్థత ఉందండి. ఎందుకు దేవుడు అందరి కన్నీటిని చూడటం లేదు? ఇక్కడ ప్రత్యేకించి హిజ్కియా నీవు కన్నీరు విడవడం నేను చూస్తాను అని చెప్తున్నాడంటే ఇక్కడ హిజ్కియా కన్నీటిలో యథార్థత ఉన్నది. చాలాసార్లు మన కన్నీటిని చూడకపోవడానికి కారణం ఏంటంటే మనము ఏడుస్తున్నాం కానీ యథార్థమైన హృదయంతో మనము ఏడవటం లేదు. యథార్థతతో కూడిన ఏడుపు మనం ఏడవటం లేదు. మనము ఏడుస్తున్నది కేవలము వేషధారణతో కూడినటువంటి ఏడ్పులు. చాలాసార్లు చాలామంది ఏడుస్తూ ఉంటారండి. అయిన దానికి కాని దానికి, మాటికి చీటికి మాటికి కుళాయి ఇప్పినట్టుగా, కుళాయి కట్టేసినట్టుగా ఊరక ఇట్టే వచ్చేస్తుంది. బుడుబుడు దుఃఖాలు తీస్తున్నారంటారు. ప్రతిదానికి కూడా ఏడవడం ప్రారంభిస్తారు. వారికి ఏడుపు వారి చేతుల్లో ఉంటుంది. అలా కుళాయి ఇప్పితే ట్యాప్ వచ్చినట్లు, కుళాయి కట్టేస్తే ఆ నీరు ఆగిపోయినట్టు వెంట వెంటనే వస్తాయి. ఎందుకంటే వారికి ఏడుపు ఉంది కానీ ఏడుపులో యథార్థత లేదు. ఇక్కడ హిజ్కియా ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడంటే యథార్థమైనటువంటి హృదయంతో ఏడుస్తున్నాడు. నిజంగా ఏడుస్తున్నాడండి. వేషధారణతో, ఎవరో చూచి జాలిపడాలని, ఎవరో చూచి సహాయం చేయాలని, ఎవరో చూచి ఆదుకోవాలని, ఎవరో తనకి ఏదో చేయాలని వేషధారణతో నామకార్థంగా ఆడటం లేదు. కానీ ప్రియులారా, అతడు నిజముగా ఏడుస్తున్నాడు. అతడు యథార్థ హృదయముతో ఆ వార్తకు అతని హృదయము కదలగా పగిలినటువంటి అతని హృదయములోంచి కన్నీరు అతని కన్నులలోంచి జాలివారుతుంది. పగిలిన హృదయాన్ని చూస్తున్నాడు. అలాగే హిజ్కియా కన్నుల నుండి జారుతున్నటువంటి కన్నీటిని చూస్తున్నాడు. ఎంతవరకు హిజ్కియా పగిలిన హృదయం నుంచి కన్నీరు పారుతూ ఉందంటే ఆయన పాదములను తడిపేంతగా హిజ్కియా కన్నీరు పారింది. నిజమే, యథార్థ హృదయముతో నీ వేడిస్తే ఖచ్చితంగా ప్రభు పాదాలను నీ కన్నీరు తాకుతుంది. ఖచ్చితంగా ప్రభు నీ కన్నిటిని చూస్తాడు అన్న సంగతిని కూడా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక హిజ్కియా కన్నిటిని చూడడానికి, మన కన్నిటిని చూడకపోవడానికి కారణం ఏంటంటే హిజ్కియా కన్నిటిలో యథార్థత ఉన్నది. ఈరోజు చాలామంది కన్నిటిలో ఫలానా మీరు నేను అని చెప్పడం కాదు, కానీ ఆయా సమయాలలో ఏడుస్తున్న మనకు తెలుసు మన కన్నీరు ఎంత యథార్థమైనదో, నిజమైనదో, సత్యము కలిగిందో మనకు తెలుసు. కనుక నీ కన్నీరు ఆయన చూడాలంటే యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిని ఏడు. యథార్థతతో నీ వేడగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కన్నిటిని చూస్తాడు. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములు ఈ మాట చూద్దామండి. 22వ వచనం, క్షమించండి, 22వ వచనం.
మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరాలి. నీ కష్టానికైనా, నీ వేదనకైనా, నీవు అనుభవిస్తున్న బాధకైనా వ్యాధికైనా నీవు దేవుని సన్నిధిని ఎలా చేరాలంటే యథార్థమైనటువంటి హృదయంతో చేరాలి. యథార్థమైనటువంటి హృదయముతో నీవు కన్నీరు విడుస్తూ, ప్రోక్షించబడిన హృదయం అంటాడండి, నీవు కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిని చేరాలి. అలా చేరగలిగితే కనుక, యథార్థమైన హృదయంతో నీవు కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధికి రాగలిగితే కనుక, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16:9 ఆయన యథార్థవంతులను బలపరచుటకై ఆయన దృష్టి, దేవుని దృష్టి యథార్థవంతులు, యథార్థత కలిగి ఏడ్చేవారి హృదయాలను బలపరచడానికి అట్టండి యెహోవా దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందటండి. అలా సంచారం చేయగా యథార్థ హృదయంతో ఏడుస్తున్న హిజ్కియా ఆయనకు కనిపించాడు. ఈరోజు ఆయన కన్నులు సంచారం చేస్తున్నప్పుడు నీ ఏడ్పు యథార్థత కలిగిన హృదయంతో ఏడ్చిన ఏడ్పుగా ఉంటే ఖచ్చితంగా ఆయన నీ కన్నిటిని కూడా చూడడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. హిజ్కియా కన్నిటిని చూడడానికి మొదటి కారణం, అతడు దేవుని వైపు చూచి కన్నులు ఎత్తి ఏడ్చాడు, మనుషుల వైపు కాదు. హిజ్కియా కన్నిటిని చూడడానికి 2వ కారణం, యథార్థ హృదయంతో హిజ్కియా దేవుని సన్నిధిని ఏడ్చాడు. అతనిలో వేషధారణ ఎంత మాత్రము కూడా లేదు. కనుకని యథార్థమైన హృదయం కలవారిని ఆయన చూడ్డానికి లోకమంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నప్పుడు హిజ్కియా కనిపించగా హిజ్కియా కన్నిటిని చూచి ఓదార్చాడు. ఇక మూడవ కారణం, హిజ్కియా కన్నిటిని చూడడానికి కారణం, 3వ కారణం ఆ 3వ వచనపు 2వ భాగంలో కనపడుతుంది. సత్యముతో హిజ్కియా సత్యము కలిగిన వాడుగా, సత్యవంతునిగా ఏడుస్తున్నాడండి. హిజ్కియా సత్యవంతునిగా ఏడుస్తున్నాడు. హిజ్కియా కన్నీరు సినిమాటిక్గా లేదు, అంటే ఆర్టిఫిషియల్ టీయర్స్, ఇంకా చెప్పాలంటే గ్లిజరన్ టీయర్స్ అనమాట అండి. గ్లిజరన్ టీయర్స్ సినిమా వాళ్ళటండి ఏడడానికి, ఏడుపు రావడానికి ఆయా సందర్భాలలో కళ్ళలో గ్లిజరిన్ డ్రాప్స్ వేస్తారట. ఈజీగా ఆ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. హిజ్కియా కన్నీరు అలాంటిది కాదు, గ్లిజరన్ టీయర్స్ కాదు, అలాగే ఆర్టిఫిషియల్ టీయర్స్ కాదు, కొని తెచ్చుకున్న కన్నీరు కాదు, లేదా నటన కొరకు, నటించడం కొరకు, ప్రజలను మెప్పించడం కొరకు అతడు రప్పించుకున్న కన్నీరు ఎంత మాత్రం కూడా కాదు. అతడు సత్యవంతునిగా, సత్యమును అనుసరించి జీవించిన వానిగా, సత్యమును నెరవేర్చిన వానిగా సత్యముతో ఏడుస్తున్నాడండి. సత్యముతో ఏడుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మరి ఏడ్పులో సత్యం ఉండాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనము ఏడవాలి. అయిన దానికి కాని దానికి ఏడ్చేవారంగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏడ్చేవారంగా ఉండాలి. అలా నిజంగా సత్యము చేసి, సత్యము జరిగించి మనం ఏడిస్తే, అసత్యము చేసి కష్టం వస్తే ఏడవడం కాదండి, అన్యాయం చేసి కష్టం వస్తే ఏడవడం కాదు, న్యాయంగా ప్రవర్తించి సత్యమును అనుసరించి కష్టము కలిగినప్పుడు నీవు ఏడిస్తే ఖచ్చితంగా నీ ఏడుపు దేవుడు చూస్తాడట. ఎందుకంటే సామెతల గ్రంథము సమాధానం చెప్తుంది. 12వ అధ్యాయము 12వ వచనపు 2వ భాగం, మొత్తం వచనం అంతా చదివినా పర్లేదండి. సామెతలు 12:22 అండి, 22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. ఎవరైతే సత్యమును అనుసరించి నడుస్తారో, ఎవరైతే సత్యవర్తనులుగా ఉంటారో ఆయనకి ఇష్టులటండి. అలాంటి ఇష్టులు ఏడిస్తే ఆయన తట్టుకోడట. కనుక సత్యవర్తనుడైనటువంటి, దేవుని కొరకు సత్యమును జరిగించిన, సత్యమును అనుసరించి నడుచుకున్న, జీవించిన హిజ్కియా ఏడవడం ఆయన చూడలేకపోయాడు. అందుకని వెంటనే యెషయాను పంపించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 3 విషయాలు చూసాం. హిజ్కియా కన్నీరు దేవుడు చూడడంలో కలిగిన 3 విషయాలు. ఇక 4వ విషయం కూడా చూద్దామండి. 4వ విషయం కూడా చూద్దాం. ఆ 3వ వచనపు 3వ భాగాన్ని చూస్తే, 3వ వచనపు 3వ భాగాన్ని చూస్తే, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి
అనుకూలముగా నేను ఎట్లు ప్రవర్తించుతున్నాను. హిజ్కియా ఏడుస్తున్నాడు. ప్రతికూలంగా జీవించిన వాడే ఏడవటం లేదు. హిజ్కియా ఇక్కడ ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రతికూలంగా జీవించిన వాడు ఏడవటం లేదు. ఎలా ఏడుస్తున్నాడండి? దేవునికి అనుకూలంగా జీవించిన వాడే ఏడుస్తున్నాడు. ఒకవేళ ప్రతికూలంగా జీవిస్తే ఖచ్చితంగా అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. దేవునికి ప్రతికూలంగా జీవించిన వారి జీవితము దుఃఖపూరితంగా, దుఃఖమయంగా, దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ హిజ్కియా దుఃఖానికి కారణం అతడు దేవుని ఎదుట ప్రతికూలంగా జీవించి కాదండి, దేవునికి అనుకూలంగా జీవించేట సాక్ష్యాలు ఉన్నాయి. హిజ్కియా చరిత్ర మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయం 20-21, హిజ్కియా యూదా దేశం అంతటా ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చును. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్తిల్లి. హిజ్కియా జీవితం అంతా దేవునికి అనుకూలంగా జీవించాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు. అతడు తన తండ్రి తర్వాత రాజ్యమునకు వచ్చినది మొదలుకొని తన రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడానికో, యుద్ధాలు చేసి అతడు విజయాలను పొందడానికో, సంపాదించుకోవడానికో అతడు తన పని జరిగించలేదు. కానీ వచ్చిన వెంటనే పాడైపోయినటువంటి యెహోవా మందిరాన్ని, అలాగే మందిర సేవను ప్రతిష్ఠించి జరిగించడానికి కంకణం కట్టుకుని జనులు ధర్మశాస్త్రమందు దేవుని ధర్మమును అనుసరించి నడుచుటలోను వారిని ప్రేరేపించి వారిని నడిపించాడు. అంటే దేవుని ఎదుట హిజ్కియా ప్రవర్తన అంతా ఎలా ఉందండి? దేవునికి అనుకూలంగా ఉంది. నిజమే ప్రియులారా, మనకి బాగా అనుకూలంగా ఉన్నవారు ఏడిస్తే మనము తట్టుకోగలమా? వెంటనే తట్టుకోలేము. వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఏం చేయమంటావు, ఏం సహాయం చేయమంటావు, వాళ్ళ ఏడుపును మానపడానికి మనం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక మనిషి తనకు అనుకూలంగా ప్రవర్తించేవాని ఏడుపునే చూడలేక అతని కన్నీరు తుడవడానికి ప్రయత్నిస్తే, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు తనకు అనుకూలంగా సేవ జరిగించినటువంటి తన దాసుడు ఏడిస్తే చూడకుండా ఊరుకుంటాడా? అందుకని అనుకూలముగా దేవుని సన్నిధిలో ప్రవర్తించినటువంటి హిజ్కియా కన్నిటిని దేవుడు చూచి అతని కన్నిటిని తుడిచి అతనిని ఆదరిస్తున్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఇక 5వ అంశం చూద్దామండి. 5వ అంశం చూద్దాం. హిజ్కియా కన్నిటిని దేవుడు చూడడానికి కారణం 20వ అధ్యాయము 3వ వచనపు చివరి భాగం చూద్దాం. నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు దేవుని ప్రార్థించాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా ఏడుపును దేవుడు చూడడానికి కారణం ఏంటంటే, హిజ్కియా ఏడుస్తున్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడంటే, ఆయన కృప కొరకు ఏడుస్తున్నాడు. ఆయన కృప కొరకు ఏడుస్తున్నాడు. అందులో ఇంకేం మాట్లాడటం లేదు. ఇంత చేశాను, ఇంత జరిగించాను, నాకు అర్ధాయుష్ ఇచ్చి మధ్యలో చంపేస్తావా, నాకు ఇంకా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నేను 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నానని డిమాండింగ్ లేదు. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. అతని కన్నీరు ఏం కోరుకుంటుందో తెలుసా? అతని కన్నీరు దేనిని కోరుకుంటుందో తెలుసా? దేవుని కృపను కోరుకుంటుంది. నీ కన్నీరు ఆయన చూడాలంటే నీ కన్నీరు ఈ లోక ఆశలను, ఈ లోక ఆకర్షణలను కోరుకోవడం కాదు. నీ ఏడ్పుకు కారణం ఈ లోక ఆశలు అయి ఉండకూడదు, లేదంటే ఈ లోక ఆకర్షణలో పడి నీవు ఏడ్చేవానిగా ఉండకూడదు. నీ ఏడ్పుకు కారణం ఆయన కృపను కోరి ఏడాలి. ఆయన కృప కొరకు నీవు ఏడగలిగితే, ఆయన కృప కొరకు కనిపెట్టి నీవు దుఃఖించగలిగితే, ఆయన సన్నిధిని నీ ముఖము ఎత్తుకొనగలిగితే, ప్రియులారా 33వ సంకీర్తన 19వ చరణములు, 33వ సంకీర్తన 19వ చరణములు, దేవుని దృష్టండి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నది. దేవుని దృష్టి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి మీద నిలుచుచూ ఉందటండి. హిజ్కియా మీద దేవుని దృష్టి ఎందుకు నిలిచిందంటే, హిజ్కియా కన్నిటిని దేవుడు ఎందుకు చూడగలిగాడంటే, ప్రియులారా, హిజ్కియా దేవుని కృప కొరకు కనిపెట్టాడు. దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి హిజ్కియా కన్నిటిని దేవుడు చూచి అతని కన్నిటిని తుడిచి వేస్తున్నాడు. ఈరోజు నీ కన్నిటిని దేవుడు చూడాలంటే గమనించు, నీవు దేవుని కృప కొరకు కనిపెట్టాడు. అది కావాలి, ఇది కావాలి, అది దక్కలేదు, ఇది దక్కలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని లోకము కొరకు కాక దేవుని కృప కొరకు కనిపెట్టి నీవు ఏడగలిగితే ఖచ్చితంగా
ఆయన కనుదృష్టి నీ కన్నీటి మీద ఉంటుంది. ఆయన కనికరము నీ బ్రతుకులో నువ్వు పొందుకోగలుగుతావన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక హిజ్కియా కన్నీళ్ళు విడవడంలో చివరి అంశం, చివరి విషయం, మొదటి వచనం చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకువు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఒక మరణ వార్త, ఒక దుర్వార్త, అతని చావు కబురు వచ్చింది. వచ్చినప్పుడు అప్పటికే అతని శరీరంలో ఏముందండి? రోగం ఉంది. రోగం తగ్గిపోద్దేమని అనుకుంటాడు, కానీ ఆ రోగము నీ మరణం కొరకు వచ్చిందని యెషయా వచ్చి చెప్పాడు. యెషయా వచ్చి చెప్పగానే వెంటనే ఏం చేయాలో మనము ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూస్తే మనకి అర్థమవుతుందండి ఏం చేయాలని లోకం మనతో పంచుకుంటుందో, చెబుతుందో. మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం, ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. తర్వాత వచనం ఆశ మరణాన్ని గురించి మాట్లాడుతుంది. ఆశ కూడా యథార్థవంతుడే, దేవుని దృష్టికి చాలా మంచి కార్యాలు జరిగించిన వాడే. కానీ తరువాత కాలంలో అతడు మనసున గర్వించి చెడిపోయి దేవుని కాక సిరియా రాజును నమ్ముకుని దేవుని చేత గద్దించబడిన వాడై ప్రవక్త మీద దేవుని మీద కోపగించి జబ్బు పడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా వైద్యుల్ని పిలిపించుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. నెక్స్ట్ వర్స్లో తరువాత వచనంలో ఆ ఆశ మరణాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు ఎందుకు హిజ్కియా కన్నిటిని దేవుడు చూచాడు, ఆశ కన్నిటిని ఎందుకు దేవుడు చూడలేదు అంటే, తన మరణ వార్త వినగానే హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్నాడు. తన మరణ వార్త వినగానే, ప్రవక్త వచ్చి చెప్పగానే, ప్రవక్త మీద ఇంత మంచి కార్యములు చేసినా నన్ను మధ్యకాలంలో తీసుకుని వెళ్ళిపోవడానికి కబురు పంపించాడు అని దేవుని మీదనో అలగలేదు, కోపగించలేదు, మానవ ప్రయత్నాలు జరిగించలేదు. తన మరణ వార్త వినగానే వెంటనే అతడు చేసిన పని దేవుణ్ణి నమ్ముకున్నాడు. నిజమే ప్రియులారా, నిజమే. మనము దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి విశ్వసించి కన్నీరు విడిస్తే, ఆయన మీద ఆనుకొని ఆధారపడి ఏడవగలిగితే ఖచ్చితంగా ఆయన నీ కన్నిటిని చూడడం మాత్రమే కాదు, ఆయన నీ కన్నిటిని తుడవగలిగిన సమర్థుడు కూడా. ఎందుకంటే నీవు విడుస్తున్న ఆయన సన్నిధిలో ఆయన మీద నమ్మకం ఉంచి నీవు విడుస్తున్న ఏ కన్నీటి చుక్కను కూడా ఆయన నెగ్లెక్ట్ చేయటం లేదు. 56వ సంకీర్తన 8వ చరణంలో 56వ సంకీర్తన 8వ చరణంలో అంటున్నాడు, మన కన్నీళ్ళు అటండి ఆయన బుడ్డెలో ఉంచుకున్నాడట, ఆయన కవిలలో పుస్తకంలో ఆయన రాసి ఉంచాడట. ఏ ఏ సందర్భాలలో నీవు కార్చిన కన్నీరంతా కూడా ఆయన బుడ్డిలో ఉంది. అలాగే ఏ సందర్భాలలో నీవు ఏడ్చావో ఆ వివరాలన్నీ కూడా ఆయన దగ్గర ఆయన పుస్తకంలో రాసుకుని ఉంచాడటండి. ఈరోజు నీవు దేవుణ్ణి నమ్ముకుని నీవు కన్నీరు పెట్టుకుంటే, దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో నీవు కన్నీరు కారిస్తే ఖచ్చితంగా నీ కన్నిటికి ఆయన జవాబును దయచేస్తారు అన్న సంగతిని స్పష్టంగా వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. 126వ సంకీర్తన ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. 126వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుకుందామండి. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానముతో అనడం. అంటే వారి కన్నీరు తొడవబడతాయి. కన్నీరు విడిచిచు విత్తువారు, దేవుని సన్నిధిలో నీవు కన్నీరు విడిచి దేవుని మీద నమ్మకం ఉంచి నీ కన్నీటిని దేవుని సన్నిధిలో విత్తితేనటండి, నీ కన్నీటిని దేవుని సన్నిధిలో నాటితేనటండి, నీ కన్నీరు ఆయన బుడ్డలోనికి వెళ్ళి ఆయన పుస్తకంలో నాటబడి నీ కన్నీటికి ప్రతిఫలముగా సంతోషాన్ని పంటగా కోస్తావు. కనుక ఇప్పటి వరకు నా దేవుడు నా కన్నీరు చూడలేదు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నా కన్నీరును దేవుడు పట్టించుకోవటం లేదు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు వ్యాధిని బట్టి, బాధను బట్టి, సమస్యను బట్టి, రుణ భారములను బట్టి
కుటుంబ ఇబ్బందులను బట్టి చాలాసార్లు చాలా మార్లు ఒంటరిగా ఏడ్చాను. నా జీవితం అంతా ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా హిజ్కియా కన్నీరు చూచినట్లు దేవుడు నా కన్నీటిని చూడటం లేదని నీవు అనుకుంటున్నావా? నీ కన్నీటిని చూడకపోవడానికి కారణం, ఒకవేళ హిజ్కియా వలె దేవుని నమ్ముకుని నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో కన్నీరు విడవటం లేదేమో, దేవుని తట్టు నీ కన్నును ఎత్తుకుని నీవు కన్నీరు విడవటం లేదేమో, అలాగే యథార్థ హృదయముతో నీవు కన్నీరు విడవటం లేదేమో, నీ కన్నీటిలో నిజము సత్యము లేదేమో, అలాగే దేవునికి అనుకూలంగా ప్రవర్తించి నీవు కన్నీరు విడవటం లేదేమో, దేవుని కృప కొరకు కనిపెట్టి వానిగా నీవు ఏడవటం లేదేమో. బహుశా నీ కన్నిటిని దేవుడు చూడకపోవడానికి కారణం దేవుడు చూడాలని కాక మనుష్యులు చూడాలని, మనుష్యుల కొరకు, మనుషుల సానుభూతి కొరకు నీవు ఏడ్చువానిగా ఏడ్చుదానివిగా ఉన్నావేమో. నీవు మనుషుల వైపు చూచి ఏడిస్తే నీ కన్నీరు దేవుడు ఎలా చూస్తాడు? నీ కన్నులు దేవునికి ఎలా కనపడతాయి? నీవు దేవుని వైపు చూచి దేవుని తట్టు కనిపెట్టి నీవు ఏడవగలిగితే, దేవుని తట్టు కనిపెట్టి ఏడుస్తున్న నీ కన్నుల నుంచి జారే ప్రతి బాష్ప బిందువును ఆయన చూచి నీ ప్రతి కన్నీటి చుక్కను ఆయన తుడిచి వేస్తారు అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక నా కన్నీరు చూడలేదని నీవు బాధపడక, నీ కన్నిటిని దేవుడు చూచులాగన నీవు దేవుణ్ణి చూచేడు, నీ కన్నిటిని దేవుడు గమనించులాగన నీవు దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకొని నీవు ఆడగలిగితే ఖచ్చితంగా ఆయన నీ కన్నిటిని చూస్తాడు. ఇక చాలామంది పరిశుద్ధ గ్రంథములు కన్నీరు విడిచిన వారు మరి కన్నిటిని చూచి దేవుడు సమాపించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా క్లుప్తంగా చూచి మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. ఆదికాండం 21వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చూస్తే, షారా పంపించి వేయమంది. ఎందుకంటే ఇష్మాయేలు ఇస్సాకును చూసి ఎగతాళి చేశాడటండి. షారా కోపం వచ్చింది. హాగరును, ఆ దాసికి పుట్టినటువంటి ఆ వ్యక్తిని పంపించాయి అన్నది. అబ్రహాం చాలా దుఃఖపడ్డాడు. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీవు షారా చెప్పినదంతా చెయ్యి అన్నాడు. ఆహారాన్ని నీళ్ళ తిత్తినేసి హాగరును ఇష్మాయిల్ను సాగనంపాడు. కొంత దూరం వచ్చే వరకు నీళ్లున్నాయి. మిట్ట మధ్యాహ్నం అరణ్యములో నీళ్ళ తిత్తులో నీళ్ళు అయిపోయాయి. ఆ మండుటెండకు ఆ పిల్లవాడు ఏడుస్తుంటే అతన్ని చూడలేక ఆ పిల్లవాడిని ఆ పొదమాటును ఒక చోట పడేసేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి ఆమె వింటివేత దూరం వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడ్పును, పిల్లవాని మరణు దేవుడు విన్నాడు. ఆమె ఏడ్పును, పిల్లవాని మరణు దేవుడు విన్నాడు. వెంటనే హాగరుకు ఒక నీటి ఒట్టు చూపించి, నీ వెళ్ళి ఆ నీటిని పట్టించు, నీ కుమారుని నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తానని ఆశీర్వదించాడు. హాగరు ఒక దాసి. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు అనబడే దేవుని ప్రజలకు శత్రువుగా మారబోతున్నాడు ఇష్మాయేలు. అలాంటి ఒక దాసిని, ఆమె కుమారుని కన్నీళ్లను దేవుడు చూచాడు. కారణం ఏంటంటే ఆదికాండము 16వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల భాగములో హాగరుకు దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు కూడా షారా పెట్టిన శ్రమను తట్టుకోలేక హాగరు షారా ఇంటి నుంచి పారిపోతూ బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావంటే, నా యజమానురాలు నన్ను బాధ పెట్టింది కనుక నేను పారిపోయి వచ్చేసాను. నీవు తిరిగి నీ యజమానురాలు ఇంటికి వెళ్ళు, నేను చెప్పే వరకు అక్కడే ఉండు, నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను, అతనిని గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తాను, అప్పటి వరకు నీ ఓపికతో కనిపెట్టు అని చెప్పింది. దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆమె కన్నిటిని చూస్తున్నాడు. నీ కన్నిటిని చూడడానికి నీకున్న ఒక ఆధారం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీవు విశ్వసించగలిగితే, ఆ వాగ్దానమును స్వాధీనము చేసుకునే క్రమములో నీవు ఏడుస్తున్న ప్రతి ఏడుపునైనా చూస్తాడు. నీవు విడుస్తున్న ప్రతి కన్నీటి బిందువును ఆయన చూచి లెక్క కట్టి నీకు తిరిగి సమాధానాన్ని దయచేస్తాడు, తిరిగి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. హాగరు కన్నీటిని చూడడానికి కారణం, ఆ కన్నీటి వెనుక దేవుని వాగ్దానం ఉన్నది. ఆయన నీ కన్నీటిని కూడా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు విశ్వసించగలిగితే అన్న సంగతిని వాక్యానుసారంగా గుర్తు చేస్తున్నాను. ఇక ఇంకో వ్యక్తిని చూద్దాం. హిజ్కియాను చూసాం. హిజ్కియా కన్నీరు చూడడానికి ఒక సవివరముగా కొన్ని అంశాలు ఆలోచించాం. హాగరు కన్నీటిని దేవుడు చూడడానికి దేవుని వాగ్దానం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడవ వ్యక్తిని కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చూస్తే, అక్కడ హన్నా ఏడుస్తుంది.
హన్నా ఇప్పుడే ఏడుస్తుందా? కాదు, చాలా కాలంగా ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె ఏడుపుకు కారణం ఏంటంటే ఆమెకు పిల్లలు లేదు. కానీ ఇప్పుడే ఎందుకు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు? ఇప్పుడే ఎందుకు హన్నా కన్నిటిని దేవుడు చూచాడు అంటే 7 నుంచి 8 వచనాలు చూస్తే అదే మొదటి అధ్యాయం. హన్నా ఏడ్చింది, కానీ ఎక్కడ ఏడ్చింది? తన భర్త దగ్గర ఏడ్చింది. భర్త అన్నాడు, నాకంటే గొప్పోడు నీకు ఎవరు దొరుకుతారు, అనవసరంగా ఏడుస్తున్నావు, నీకు పుట్టబోయే పిల్లల కంటే నేను నీకు గొప్ప భర్తను కానా అన్నాడు. ఆమె కన్నీరు తొడవబడలేదు. ఎందుకంటే ఏ గొప్ప భర్త తన భార్య కన్నీరు తొడవలేడు, ఏ గొప్ప భార్య తన భర్త కన్నీళ్ళు తొడవలేదు. కనుక నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర ఏడ్చే ఏడ్పు నీ కన్నిటిని తొడవదు. ఎక్కడ ఏడాలా? దేవుని సన్నిధిలో ఏడాలా. ఆమె అక్కడ ఏడవగా తన కన్నీటికి జవాబు దొరకలేదని నేరుగా దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఇన్నేళ్లగా తన హృదయములో గూడు కట్టుకుపోయినటువంటి వేదన ఏడుపుగా ప్రవహిస్తూ ఉంటే ఏడవడానికి కన్నులు శక్తి సరిపోక ఆమె మూలుగుతున్న సందర్భములు ఏలి చూచి ఏమి పొద్దున్నే కొత్త మద్యంతో నింపబడిందేమో అని అంటున్నాడు. ఆ మాటలు వినామంటుంది, అయ్యా నేను మద్యంతో నింపబడలేదు, ఏళ్ల తరబడి వేదన నా హృదయములో గూడు కట్టుకొనగా ఇప్పుడు స్వేచ్ఛగా నా దేవుని సన్నిధిలో నేను కన్నీరు విడిచి నా బాధలు దేవునికి చెప్పుకుంటున్నానయ్యా అన్నది. దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడని చెప్పాడు. ప్రియులారా, అదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. కన్నీరు విడిచిన హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ కన్నీటిని దేవుడు చూడాలంటే ప్రియ విశ్వాసి, నీవు భర్త దగ్గరో, భార్య దగ్గరో, బంధువుల దగ్గరో, స్నేహితుల దగ్గర ఏడవడం కాదు, నీ కన్నీటిని తొడవ శక్తి కలిగిన సమర్థుడైన నీ దేవుని సన్నిధిలో ఏడు. నీ కన్నీటిని దేవుని సన్నిధిలో ప్రవాహము వలె ప్రవహింపచేయి. అదే నీవు చివరిసారి ఏడవడం అవుతుంది నీ జీవితంలో. ఎందుకంటే ఏడ్చే అవకాశం లేకుండా నేను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటి వరకు హిజ్కియా కన్నిటిని చూచాం, హాగరు కన్నిటిని చూచాం, హన్నా కన్నిటిని కూడా చూచాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకో వ్యక్తి కన్నిటిని చూద్దాం, వీరికి భిన్నమైన వ్యక్తి. లూకా సువార్త 7వ అధ్యాయం మనం చదువుకున్న ఆ 7వ అధ్యాయం 34-48 వచనాలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుడు విందు చేస్తుంటే ఆ ఇంటి దగ్గర విందు భుజిస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన వెనకగా వచ్చి తన కన్నీటితో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుని అత్తరు పూసి అభిషేకించింది. ప్రియులారా, 48వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడండి? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆమె కన్నీటికి కారణం ఏంటంటే ఆమె తన జీవిత కాలము చేసిన పాపాలు. చాలాసార్లు ఏడ్చింది. ఆమె పాపాలకు ఎక్కడ క్షమాపణ దొరకలేదు. ఆమె కన్నీటి ప్రవాహం కూడా ఎప్పుడూ ఆగలేదు. క్షమించగలిగిన వాడిని విశ్వసించి ప్రభు సన్నిధికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. ఆమె కన్నీరు ప్రభు చూడడానికి కారణం ఏంటో తెలుసా? పరిశీలిస్తున్న విందును ఆయన చూడలేదు, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప డిషెస్ని ఆయన చూడలేదు. మంచి డిషెస్ చేసావు, మంచి ఫుడ్ ప్రిపేర్ చేసావు, మంచి కూరలు వండావు, మంచిగా సత్కరించావని పరిచయునితో మాట్లాడటం లేదు. అంత చేసిన పరిచయుని చూడకుండా, పరిచయుని యొక్క విందుని గురించి మాట్లాడకుండా ఆ ఇంటిలో, ఆ గదిలో ఒక పాపాత్మురాలు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎందుకంటే ఆమె కన్నిటిని ప్రభు ఎందుకు చూడగలిగాడంటే, ఆమె పాపాలను, ఆమె కన్నిటికి కారణమైన పాపాలను ఎందుకు క్షమించాడంటే, ఆమె పశ్చాత్తాపముతో కన్నీరు విడుస్తుంది, విధేయతతో ఆయన పాదాలు తుడుస్తుంది, ప్రేమతో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, తన్ను తాను సమర్పించుకుని ఆయన పాదాలను అభిషేకిస్తుంది. నీ కన్నీరు ఎప్పుడు కూడా పశ్చాత్తాపముతో వచ్చినదై ఉండాలి. అది నీ దేవుని పాదాలను తడపగలిగేంత పశ్చాత్తాపముతో వచ్చేదిగా ఉండాలి. కన్నీరు విడుస్తున్న నీవు నీ దేవుని సన్నిధిలో విధేయుడవై, విధేయురాలువై ఏడవాలి. ఏడవడంలో కూడా కొంతమంది స్టైల్ మెయింటైన్ చేస్తారు.
ఇలాగా స్టైల్ మెయింటైన్ చేస్తారు చాలామంది. ప్రియులారా, నీ దేవుని సన్నిధిలో ఏడుపు ఎలా ఉండాలంటే ఆయన పాదాలు నీ ఏడుపులో తడిసి ముద్దయిపోవాలన్నమాట అండి. అట్టి విధేయతతో వినయముతో నీవు ఏడగలగాలి. ఎందులో ఉన్న స్టైల్ మెయింటైన్ చేయొచ్చు, కానీ ఏడుపులో కన్నీటిలో స్టైల్ మనము మెయింటైన్ చేయకూడదు. విధేయతతో ఏడ్చింది, అంతేకాదు ప్రియులారా, ప్రేమతో ముద్దు పెట్టుకుంది. నీవు ఏడుస్తున్న నీ కన్నీటిలో నీ పాపాల పట్ల పశ్చాత్తాపముతో పాటు నిన్ను క్షమించగలిగిన నీ దేవుని పట్ల ప్రేమ కూడా కనిపించాలి. ద సేమ్ టైం ఏడుస్తున్న నీ జీవితాన్ని నీ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అప్పుడు తప్పకుండా నీ కన్నీటినైనా తుడుస్తాడు. నీ కన్నీటికి కారణమైన నీ సమస్త పాప దోషములను ఆయన తుడిచివేయగలిగిన సమర్థుడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఇక చివరిగా 5వ విషయంగా కన్నీరు విడిచిన మరొక ఆమె కన్నీటిని ఆయన చూచాడు. అది లూకాసు వార్త 7వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల భాగం. నాయును విధవరాలు ఆయన ఆ ఊరి గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఊరి గవని దగ్గరికి కొందరు వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. కూడా చాలామంది గొల్లు చేస్తూ వెంబడిస్తున్నారు. ఆ పాడెను అనుసరించి ఒక విధవరాలు, వృద్ధురాలు, తన స్థితి చూస్తే అర్థమవుతుంది ఆమెకి ఇంక ఎవరు దిక్కు లేరని. ఆ కుమారుడు చనిపోయిన దగ్గర నుంచి ఏడుస్తూ ఆమె చెంపలు కన్నీటి చారికలవగా ఏడవడానికి ఓపిక లేకుండా ఆమె చాలా భారంగా నీరసంగా అడుగులు వేస్తుందండి. ఆమెను చూచాడు. అప్పటికే ఆమె ఆ చెంపల మీద కన్నీరు ఆరిపోయి చారికలుగా ఏర్పడ్డాయి. అర్థమైంది, ఆమె చాలా ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ఉన్న ఒకే ఒక ఆధారం, కొడుకు చచ్చిపోయాడు. ఇక దిక్కుమాలిన స్థితిలో ఆమె వెక్కి ఏడ్చి అలసిపోయి ఆ శవాన్ని వెంబడిస్తుంది. ఆమె కన్నీటిని చూచి ప్రభు కనికరపడ్డాడు. నిజమే, ఆమె కన్నీటిలో ప్రభుకి ఏం కనిపించిందో తెలుసా? నిజాయితీ కనిపించింది. దిక్కుమాలినటువంటి ఆమె దీనస్థితి కనిపించింది. నీ కన్నీటిలో నిజాయితీ ఉండాలి. నీ దీనస్థితి ప్రభుకు అర్థమైపోవాలా. నీవు నోటితో ఒక మాట కూడా పలకాల్సిన అవసరం లేదు. నీ కన్నీరు చూస్తే నీ హృదయము భారము తెలిసిపోవాలి. నీవు చెప్పాలనుకుంటున్న భాష అంతా నీ కన్నీటిలో ఆయనకు అర్థమైపోవాలా. అలాగే అర్థమైపోయింది. ఆమెను చూచి కనికరపడి పాడాపి ముట్టి చిన్నవాడ లెమ్మని లేపి ఆమెకు అప్పగించాడు. నిజమే, నీ కన్నీరు తుడవబడాలంటే నీ కన్నీటిలో నిజాయితీ ఉండాలి. నిజమైనటువంటి కన్నీరు నువ్వు విడవగలగాలి. అలా విడవగలిగితే ఖచ్చితంగా నీ కన్నీటికి కారణమైన నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. నీ కన్నీటికి కారణమైనటువంటి నీ ప్రాబ్లంని ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. ఆ సమస్యలో నీవు ఏడుస్తున్నా నీ ఏడుపును చూస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ముగించుకుందాం. ఆఫీసులో ఒక వ్యక్తి చాలా బిజీగా పనిచేసుకుంటున్నాడు. ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తీసి మాట్లాడుతున్న అతని ముఖం అదోలా మారింది. వెంటనే ఫోన్ పెట్టి హడావిడిగా ఆఫీస్ నుంచి బయలుదేరి పరుగున తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే అతని అపార్ట్మెంట్ కాలిపోతుంది. అది కూడా కారణం కాదు, ఇంకా పెద్ద కారణమే ఉంది. కాలిపోతున్న ఆ అపార్ట్మెంట్లో తన 10 ఏళ్ల కూతురు ఉండిపోయింది. భార్య భర్త ఆఫీస్కి వెళ్ళిపోతూ చాలాసార్లు ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. పిల్లల్ని వచ్చే వరకు లోపల లాక్ చేసేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. లాక్ చేసేసి వచ్చేసారు. లేకపోతే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్ అంతా కాలిపోతుంది, అందరూ బయటకు వచ్చేసారు. ఒక్క ఆ 10 ఏళ్ల అతని కూతురు తప్ప. అది అతడు పరుగున ఇంటికి వెళ్ళడానికి కారణం. అతడు వెళ్ళేసరికి బయటకు వచ్చే దారి లేక మంటల్లో చచ్చిపోబోతూ చివరి స్థితిలో ఆ కిటికీలోంచి నా తండ్రి వస్తాడేమో అని కిటికీ తెరిచి అప్పుడే వచ్చినటువంటి తండ్రిని చూచి కేకలు వేస్తుంది. అప్పటికి అపార్ట్మెంట్ అంతా మంటలు వస్తే పొగలు కూడా ఉంటాయండి. ఎక్కువ మంటల్లో పడిపోయి ఆ ఇంట్లో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఆ చెలరేగుతున్న పొగలు
అలుముకుని దారి కనిపించగా ఆక్సిజన్ అందక ఎక్కువ చచ్చిపోతారు. మంటలో కాలిపోయి చచ్చిపోయేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ దారి కనిపించక పొగలు అలుముకుపోయి అలాగే ఆక్సిజన్ అందక చచ్చిపోతూ ఉంటారు. చాలా పొగలు మసకగా తండ్రి రావడం కనిపించింది. ఈ లోపుగా ఇంకా మంటలు విపరీతంగా పెరిగిపోయాయి. అది కూడా కనిపించడం లేదు. తండ్రి రావడం చూస్తున్న ఆమె కేకలు వేస్తుంది, నాన్న నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు. తండ్రి చూచాడు. తండ్రి కూడా కేకలేస్తాడు, అమ్మ నువ్వు కంగారు పడకు. ఆ బిడ్డకు తండ్రి ఎక్కడున్నాడో తెలియటం లేదు. తండ్రి అంటున్నాడు, అమ్మ నేను నిన్ను కాపాడుకుంటాను, నీవు ఉన్న స్థితి నుంచి అక్కడి నుంచి దూకే అన్నాడు. నాన్న నువ్వు ఎక్కడున్నావో నేను ఎక్కడ దూకాలో తెలియటం లేదు, ఎందుకంటే దూకితే ఒకవేళ నువ్వు అందుకోకపోతే చచ్చిపోతానేమో. అమ్మా నీవు దూకే పర్లేదు, నీవెక్కడున్నావో నాకు కనపడుతున్నావు. ఆమెకైతే కనిపించడం లేదు తండ్రి, ఎందుకంటే పొగలలో అలుగుపోయి ఆ తండ్రి స్పష్టంగా కనిపించడం లేదు. నాన్న దూకేయమంటున్నావు కానీ నీవెక్కడుంటున్నావో నాకు కనిపించలేదు, ఎందుకంటే పొగలు అలుముకుపోయి నేను ఎక్కడ దూకుతానో కూడా తెలియదు. తండ్రి అంటున్నాడు, అమ్మా దూకేయ్ ఏడుస్తూ అంటున్నటువంటి ఆమెను అంటున్నాడు, అమ్మ దూకేయ్, నీవు ఏడబడవు చూస్తున్నాను, నీవెక్కడున్నావో చూస్తున్నాను, నీవు దూకితే నేను సురక్షితంగా పట్టుకుంటాను. ప్రియులారా, ఆమె తండ్రి మాట విని దూకేసింది. దూకినటువంటి ఆమెను కింద పడకుండా తండ్రి 2 చేతులు చాపి పట్టుకొని ముద్దు పెట్టుకొని గుండెలు కాతుకున్నాడు. ప్రియులారా, నీవు కూడా ప్రమాదాల్లో పడి ఏడుస్తున్నావు, కష్టాల్లో పడి ఏడుస్తున్నావు, సమస్యల్లో పడి ఏడుస్తున్నావు, వ్యాధులను బట్టి బాధలను బట్టి ఈ లోకంలో ఇంకా ఏమీ కనిపించకుండా చాలా దుఃఖపడిపోతున్నావు. ఆ ఏడుపులో కొన్నిసార్లు దేవుడు కూడా కనిపించడం లేదు, దుఃఖమే తప్ప. అయినా ప్రార్థిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, దూకేయ్, బయటకు వచ్చే దూకేయ్. ఎలా దూకను ప్రభా, కష్టాలు నన్ను చుట్టుముట్టాయి, నువ్వు నాకు కనిపించడం లేదు. నేను నీకు కనిపించకపోవచ్చు, నీవున్న ప్రమాదంలో నీవు నాకు కనబడుతున్నావు, ప్రమాదంలో ఉండి నీవు విడుస్తున్న కన్నీరు కూడా నాకు కనబడుతుంది. నీవు దూకే, నేను సురక్షితంగా నేను పట్టుకుంటాను, నీవు చచ్చిపోకుండా ప్రమాదం పాలు కాకుండా పట్టుకుంటాను. నిజమే ప్రియులారా, తండ్రి మాట నమ్మి దూకేసింది. ఈరోజు కన్నీరు విడుస్తున్న నీవు నేను కూడా ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన మాటను నమ్మి, ఆయన హస్తాలలోనికి, ఆయన కౌగిట్లోనికి మనము కళ్ళు మూసుకుని దూకేయచ్చు. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు, నీ కన్నిటిని కూడా ఆయన చూస్తున్నాడు. నీవు జారి పడకుండగా ఆయన తన 2 చేతులతో ఎత్తుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను రక్షించగలిగిన సమర్థుడిని దేవుడు కనుక నీ కన్నిటిని, నిన్ను చూస్తున్న నీ దేవుణ్ణి నమ్మి నిన్ను, నీ కన్నిటిని ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన నిన్ను విమోచిస్తాడు, రక్షిస్తాడు. అటు కృపలు ప్రభువును విశ్వసించి మన కన్నీటి కథలను ఆయనకు చెప్పుకొని మనము నెమ్మది పొందడానికి సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మను మన జీవితంలో కలుగు చేయను కాక ఆమెను తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకు వందనాలు. మా కన్నీటిని చూచివాడవు, మా కష్టాన్ని ఎరిగిన వాడవు, మమ్మను రక్షిస్తానని వాగ్దానం చేసిన వాడవు. హిజ్కియా కన్నీటిని చూచారు, అతనికి మరి 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చారు. అయ్యా, నాయుని విధవరాలు కన్నీటిని చూచారు, హన్నా కన్నీటిని చూచారు, హాగరు కన్నీటిని చూచారు, చివరికి పాపాత్మురాలైన ఆ స్త్రీ కన్నీటిని కూడా చూచారయ్యా. ఈరోజు మా కన్నీటిని చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. అయితే మా కన్నీరు చూడగలిగిన మీ తట్టు మేము చూచి అయ్యా మా కన్నీటిని మీ సన్నిధిలో కురుమరించుకోవడానికి సహాయం చేయండి. అప్పుడు ఖచ్చితంగా మా కన్నీటిని చూచి తుడిచి మమ్మను ఓదార్చగలిగిన, ఆదరించగలిగిన, ఆదుకోగలిగిన, ఆశీర్వదించగలిగిన దేవుడు. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేసి మా కన్నీటి సమయాలలో మీ సన్నిధిని కన్నీరు విడిచి మీ తట్టు మా హృదయమును ఎత్తుకొని ప్రార్థించి మీ ఆదరణ పొందుటకు సహాయం చేయమని, ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ